ఇదేమన్నా మీ ఇంటి లాబరేటరీయా? పోలీస్ స్టేషన్ గోడ మీదే ఊస్తావా? అందుకెందుకు సార్ కాఫ్ తెలియక చేశారు సార్, వదిలేండి. తుడవరా, చేస్తాను సార్. క్లీన్ చేయరా. ఏమిటి పొగరా నీకు? క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తా. వదలండి, వదలండి. తుడవరా, క్లీన్ చేయరా. నువ్వు క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వదలండి. క్లీన్ చేయకుండా నువ్వు వెళ్ళకూడదు. నేను చెప్తాను, రండి 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 సార్. ఏమైంది సార్ అక్కడ? నా బంధువులే సార్, ఇబ్బంది పెడుతున్నారు. సిఏ సార్తో చెప్పే రమ్మన్నాను. రేపు అందరూ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైంకి డ్యూటీలో ఉండాలి, లేదంటే అందరూ పని పోతుంది. మీరు చేసే ఏదో పనులకి నేను సమాధానం చెప్పాలా? ఎక్కడికి లోపలికి వస్తున్నారు? పిలుస్తారులే. ఇప్పుడు జరగదని చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి సార్, ఒక 3 రోజులు సెలవు కావాలి సార్. ఎలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కుదరదు. రేపు మా అమ్మగారిని అమృత హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లు ఇక్కడికే వస్తున్నారు. మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి. లీవ్ కావాలంటే లీవ్. సార్, ఇంట్లో వేరెవరు లేరు సార్. ఉదయమే టెన్షన్ తెప్పించుకో, ఇక్కడి నుంచి దుబాయ్. సార్, లీవ్ లేకపోతే లేదని చెప్పండి. అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్. నాకే కదా అవసరం. మెడికల్ వేసుకుంటానండి. ధైర్యం ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా, నేను సస్పెండ్ చేసేస్తాను. పోరా. సార్, ఆ మొబైల్ తీసి ఇచ్చేసాలండి. కావాలంటే వంగి తీసుకోరా. వంగే కాలం అంతా పోయింది సార్, మీరు తీసి ఇచ్చేసాలండి. ఇప్పుడు లేకుంటే నా ఉద్యోగం పోతుందేమో చూద్దాం. సార్, డీటెయిల్స్ నేను రాసిస్తాను. 6 నెలలు లోపల ఉంటే అంతా సర్దుకుంటుంది. ఏం చేస్తారా? ఆనా కొంచెం తొందరగా రానా, ఇక్కడ మన బిజుని స్టేషన్ లో కొట్టేస్తున్నారన్నా. ఈ సమస్య నేను స్టార్ట్ చేయలేదు సార్. ఎన్ని రోజులు స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉండింది. సార్, ఏంటి సార్ ఇలా చేశారు? మనీ సార్ జీడీ అయి ఉంటే ఈ విధంగా చేసి ఉండేవారా? ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది. సిఐ గారు కేసు పెట్టమన్నారుగా, నీకేమిటి సమస్య? సార్, ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది. వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చాకో, వాడిని పంపించండి. సార్, 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 వాడు మందు కొట్టాడు, దెబ్బలు కూడా తిన్నాడు. మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే నన్నేం చేయమంటారు? ఎస్పీ పంపించామన్నారు. ఓట్లు, ఎలక్షన్, అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు. కేసేమొద్దు, ఎస్కేప్ అయ్యే మార్గం చూడండి. ఏయ్, వెళ్ళరా బయటికి. ఓకే సార్, ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి. నా వల్ల ఇంత నేను చేస్తాను సార్. సరే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం. ఏమయ్యా, ఇతడు కొత్తగా చేరాడు. మీరు 20 ఏళ్ళగా ఉన్నారుగా, ఆ మాత్రం తెలియలేదా? ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడండి. కావాలని చేయలేదు సార్, అది జరిగిపోయింది. మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు. అదంతా ఓకే, మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. జోసు మధుతో నేను మాట్లాడతాను సార్, సర్దుకుంటుంది. ఏమ్మా, అతన్ని చుట్టమేగా, ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు. సరే, బండి పోదాం. నేను రేపు ఉదయం ఆర్టింగాల్కి వస్తాను.
నేను వచ్చాక నిర్ణయిద్దాం. ఆ, ముందు ఫోన్ ఆఫ్ చేయి. నేను చెప్పాను కదా, అది చాలు. నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం. ఈ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ మరెక్కడా కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు. మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్. అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం. మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం. చాలు. మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్. వస్తాను సార్. నేను అతను హాస్పిటల్లోనే ఉన్నా. లేదు సార్, వేరే సమస్య ఏం లేదు. నేనే మీకు కాల్ చేస్తాను సార్. ఉంటాను. రే సార్ వచ్చారా? ఏంట్రా అదే? నిన్న నేను తీసిన వీడియో. ఇది నాకు కొంచెం పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది బయటకు పోకూడదు. రేపు పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారు. ఏమీ లేకుండా చేస్తారు. అర్థమైందా? నేను సీఎంని కలిసే వస్తున్నాను. ఎలక్షన్ అయిపోయేంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజీ విషయం మందే. కాలేజీ వద్ద ఏ బొచ్చు వద్దు. ఊరుకురా. ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాడుగా, అప్పుడు ఎవ్వరు రాలేదు. మీ అందరి సంగతి చూస్తాను. నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు. సార్ అలా అనకండి అర్థమైందా? సార్. సార్ నేను చెప్తాను సార్. మీరు పదండి. కలిసి వెళ్దాం, సరేనా? అయ్యో నేను రావట్లేదు సార్. ఆ? సరేరా, రేపు కలుద్దాం. నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో. పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు. మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది. నేను జోసీ మాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. లేదు సార్, నన్ను పెళ్ళికి పిలవలేదుగా. పిలవలేదా? స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్. నీకు ఆయన ఎవరో తెలీదా? బాబు సార్, మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. నువ్వు వస్తే సంతోషిస్తారు. వెళ్ళి 2 పెగ్గలు వేసుకొద్దాం పదా. మనకు డ్రైవర్ ఉన్నాళ్లే, పదా. పెద్ద లెవెల్లో చేస్తున్నట్టున్నారు. పదరా, భోంచేసేద్దాం. బాబాయ్, నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి. టికెట్ విషయం చూసుకోవచ్చులేరా? అలా కాదు బాబాయ్, నేను ఫ్రెండ్స్తో. త్వరగా ఫోన్ చేసిరా. వాడు గల్ఫ్కు వెళ్తున్నాడు. గల్ఫ్లో ఎక్కడ? సౌదీ. మందు కొడితే నేను డ్రైవ్ చేయను, అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి. వెళ్ళొస్తాను సార్. చాలా సంతోషం. వెళ్ళొస్తాను. బాయ్. మేము బయలుదేరుతున్నాం. ఒక కేసు వచ్చింది. మీరు వెళ్ళేటప్పుడు సుల్తాన్ స్టేషన్లో డ్రాప్ చేయండి. ఓకే సార్. తను ఫోన్ చేస్తాను. రేపు అమ్మని హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వు. ఓకేనా? సరే సార్. ఎలా ఉన్నావు? వీడు మన మైకిల్ గారి, ఆర్కే మైకిల్ గారి అబ్బాయి. నువ్వు చిన్న కుర్రాడుగా ఉండగా మీ ఇంటికి వచ్చానయ్యా. గ్రౌండ్ పోయండి. బాబుగారి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు. ఈరోజు అంతా అయిపోయింది. సునీత, నీవు ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయకమ్మా. మరి నువ్వు? గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్. గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను అడగలేదురా, ప్రవీణ్ని అడిగాను. దేనికైనా టైం వస్తుంది. ఇలా చూడు ప్రవీణ్, మీ అమ్మ సంతోషపడాలిగా. పెళ్లి చేసుకుంటేనే సంతోషం. రే, నీకు ఇంకా చాలా టైం ఉందిరా. వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంది దాన్ని. ఫ్యామిలీ ఉండాలిరా, అప్పుడే సరదాగా ఉంటుంది. రే, ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు. ఒరే, ఇదిగో 20,000 రూపాయలు తీసుకుని నువ్వు ఉంచుకో. వద్దు బాబాయ్. తీసుకో. టికెట్ కొనాలి కదా, మీ బాబాయ్ ఇస్తున్నట్టు అనుకో. ఇదిగో 58, 52. త్వరగా వెళ్ళి తీసుకురా. ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. సరే, ఏ రోజు వెళ్తున్నావు? వీసా వచ్చేసింది. రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు. వెళ్ళి బతుకు తెరువు చూడు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.